అయినా ఏ తల్లైనా తన పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందా? పిల్లలు ఏడుస్తూ ఉన్నా పిలుస్తూ ఉన్నా సరే తల్లి వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూడకుండా ఉంటుందా? ఎందుకంటే తల్లి తనకంటూ కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంది కాబట్టి. పిల్లలు ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి. కానీ అమ్మ ఇంకొక పెళ్లి చేసుకుని తన ప్రేమ పాఠాలు వల్లిస్తుంది. అమ్మ అనే మాటకి అర్థం కూడా తెలీదు మీకు. జనం అంటుంటారు కదా, పుత్రుడు కుపుత్రుడు అవ్వచ్చు అని, కానీ మాత కుమాత అవ్వదు అని. అందరూ అబద్ధాలు చెప్తున్నారు. అమ్మల్లో చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఆ చెడ్డ తల్లి మీరే. అమ్మ అనే మాటకే మచ్చ తెచ్చారు మీరు. ఇంకా చాలా ఆపు. నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, నాకు ఒక్కడే కొడుకు, ఇంకా అది రోహిత్. రోహిత్ అప్పుడు నా కొడుకే, ఇప్పటికీ రోహిత్ నా కొడుకే. చెప్పండి సార్, ఎక్కడికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని? అమ్మ దగ్గరికి. కానీ కొంచెం త్వరగా వెళ్ళండి ప్లీజ్. తప్పకుండా సార్. నేను ఎప్పుడూ తన దగ్గర ముఖం చాటేయలేదు. నేను నా బాధ్యతలన్నీ నెరవేర్చాను. నేను తనని ఎంతో ప్రేమగా చూసుకున్నాను. అందుకే నేను నీకు ఈ హక్కు అస్సలు ఇవ్వను. నువ్వు నాకు మంచి లేక చెడ్డ తల్లి అనే సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. అయినా మీ ఇద్దరి బుర్రలో ఏ పిల్లలు ఉన్నారో, నేను ఎవరి దృష్టిలో ఒక చెడ్డ తల్లిని అయిపోయానో ఏమో. ఆ పిల్లలు మా మైండ్లో ఏమీ లేరు. మీ ఎదురుగా నిలబడ్డారు. మీ ఎదురుగా ప్రాణాలతో ఉన్న వ్యక్తి మీకు కనిపించటం లేదా? ఈయన సూటిగా ఏమీ చెప్పటం లేదు గాని ఈయన కళ్ళు, ఈయన మనసు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఒక్కసారైనా మిమ్మల్ని గుండెలకు హత్తుకుని ఒకటే చెప్పాలని, ఈయనే మీ అబ్బాయి అని. కానీ లేదు, ఆయన మీ ఎదురుగా నిలబడ్డారు. అయినా కూడా మీరు ఇదంతా కూడా మా మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ అంటున్నారు. రాఘవ్ నా కొడుకు ఏ మాత్రం కాదు. అలాగే ఉన్నతి కూడా మీ అమ్మాయి కాదు, అవును? ఖచ్చితంగా. మీరిద్దరూ మీ మైండ్లో ఏ భ్రమ పెట్టుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదే మా భ్రమ కాదు నర్మదా ఆంటీ, మీ కపట వేషాలు. మీరు ఎన్ని కపట వేషాలు ఎలా వేయగలుగుతున్నారు? మీరు మీ పిల్లల్ని వదిలేశారు, ఇది సరిపోలేదా? మీరు వాళ్ళున్న ఉనికిని కూడా ఇప్పుడు కాదు అంటున్నారు. రేఖ మాటి మాటికి ఒక అబద్ధం చెప్పినా అది నిజం అయిపోదు. రాఘవ్ ఇంకా ఉన్నది నా పిల్లలు ఎలా అవ్వగలరు? నా కొడుకు రోహితే. ఇంకా రాఘవ్తో నాకు ఉన్న సంబంధం కేవలం ఒక్కటే, తను నీ భర్త. మీరు ఇప్పుడు కూడా వద్దు రేఖ. ఇలాంటి మనుషులకి మనసు భాష అర్థం కాదు, నోటి భాష మాత్రమే అర్థమవుతుంది. సరే అయితే ఈరోజు నేను మీకు తల్లి కొడుకుల ప్రతి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తాను. మీరు ఎన్నో ఏళ్ల క్రితం వదిలి వెళ్ళిపోయారు కదా, చూద్దాం అప్పుడు కూడా మీరు నిజం నుంచి మొహం ఎలా చాటారు. ఇంకా చాలా ఆపు రాఘవ్, నాకు మీరు చెప్పే కథ వినాలని లేదు. మీరు విని తీరాలి. అండ్ ఇదేమి కథ కాదు, నిజం. నేను మీకు 15 ఏళ్ల క్రితమే చూపించాల్సిన అద్దం ఇది.
సార్ సిగ్నల్ పడిపోయింది, తొందరగా వచ్చేయండి. నేను చిన్న పిల్లోడిని. అప్పట్నుంచి మా అమ్మ నాకు అన్నీ నేర్పించింది. తన కాళ్ళ మీద నేను నడవడం నేర్పించింది. నా చేతులతో భోజనం చేయడం నేర్పించింది. నా మొదటి బుక్ మీరే నాకు కొని తెచ్చిచ్చారు. సమ్మర్లో ఐస్ క్రీమ్ చేసుకోవడం నేర్పించారు. వర్షాల్లో రెయిన్ కోట్ వేసుకోకుండా రోడ్ల మీద ఆ గుంతలు పడతాయి కదా, వాటిలో దూకడం, నీళ్లతో ఆడుకోవడం మొత్తం అన్నీ మీరే నేర్పించారు. సమ్మర్ వెకేషన్లో శ్రీనగర్ వెళ్ళి స్నోతో స్నోమ్యాన్ని చేయడం, మీరు నన్ను స్కూల్ గేట్ వరకు డ్రాప్ చేసేవారు కూడా. అప్పుడు కూడా మీరు టెన్షన్ పడుతూనే ఉండేవారు, నేను క్లాస్ రూమ్ వరకు ఎలా వెళ్తానో అని. మీరు నా మీద ఎప్పుడూ కోపాడలేదు. నేను ప్రసాదం, లడ్డూలు దొంగతనం చేసి తినేవాడిని, అప్పుడు కూడా కోపాడలేదు. ఇదిగో పట్టేసుకున్నాము. ఇదిగో నీ లడ్డూల దొంగ అన్నయ్య, చూడు ఎలా తింటున్నాడు. బయటకు వచ్చేసి నన్ను పట్టేసుకున్నారా? నీకు లడ్డూలంటే అంత ఇష్టమా? నా ఫ్రెండ్స్లో ఎవరి మమ్మీ కూడా వాళ్ళతో హైడ్ అండ్ సీక్ ఆడేవాళ్ళు కాదు, కానీ మీరు ఆడేవారు. మాతో రోజంతా స్పెండ్ చేసినా సరే అప్పుడు కూడా మాకు ఇంకా తక్కువ అనిపించేది. కానీ ఒకరోజు మకర సంక్రాంతి రోజున మీరు సడన్గా పూర్తిగా మారిపోయారు. నేను నా చేతులతో ఒక ఇల్లును తయారు చేశాను, మీరు అది చూడని కూడా చూడలేదు. అమ్మా చూడు, హౌస్ చేశాను. ఈ రెడ్ కైట్స్ ఇవన్నీ నేను నా చేతులతో నీకోసం చేశాను. ష్, ఇప్పుడు కాదు రాఘవ్. అండ్ నన్ను మీ జీవితంలో నుంచి ఎలా విసిరేశారంటే ఏదో చెత్త కుండీలాగా. నేను ఏడుస్తూనే ఉన్నాను, అమ్మ వెళ్ళొద్దమ్మా, ఉండిపో అమ్మా అని. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా అమ్మా నన్ను వదిలి వెళ్ళొద్దు. కానీ ఆగడం కాదు కదా, మీరు నా వైపు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఇంకా ఈ అబద్ధాలు చెప్పడం ఆపు రాఘవ్. నన్ను ఇలా బాధ పెడితే నీకేం వస్తుంది? తల్లడిల్లింది నేను. మీరు నన్ను వదిలేసి వెళ్ళిన ఒక్కొక్క క్షణం నాలో ఉన్న జ్వాల కేవలం నన్ను మాత్రమే కాల్చేసింది. ఆపు. లేదు, నాకు తెలియాలి నేనేం తప్పు చేశానని. నా నుంచి నా బాల్యాన్ని, నా సంతోషాల్ని దూరం చేయడానికి. ఇంకా చాలా ఆపు రాఘవ్. నా మీద నిందలు మోపడం ఆపై. నేను అలా ఏం చేయలేదు. మిస్టర్ ధర్మారావు చౌదరి గారు జైల్లో ఆత్మహత్య చేసుకోలేదు. మిసెస్ నర్మదా గారి ఆదేశం మేరకు ఆయన్ని జైల్లో చంపించేశారు. నీ ఫేవరెట్ బర్గర్ నీకెలా ఇష్టమో అలా, చాలా టేస్టీగా. ట్రై చెయ్యి. ఒక్క బైట్ అయినా తినద్రు, చాలా యమ్మీగా ఉంది. ట్రస్ట్ మీ, ఒక్క బైట్ తిను ప్లీజ్.